దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న తనిఖీల్లో భారీగా డబ్బు, మద్యం, డ్రగ్ పట్టుబడుతోంది. ఇటీవల తనిఖీల్లో పట్టుబడ్డ లెక్కలను రిలీజ్ చేసింది ఈసీ. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ 4,658 కోట్లు ఉందని ప్రకటించింది ఈసీ. దేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో తనిఖీల్లో భారీగా డబ్బు, మద్యం పట్టుబడుతోంది. మార్చి 1 నుంచి ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, ఇతర కానుకలను అధికారులు సీజ్ చేస్తున్నారని తెలిపింది ఈసీ. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ 4,658 కోట్లు ఉంటుందని ప్రకటించింది ఈసీ. 2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని తెలిపింది. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ సీజ్ చేయలేదని రిపోర్టులో తెలిపింది. ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని చెప్పింది ఎలక్షన్ కమిషన్. దేశవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్ పోస్టుల్లో నిరంతరం చెక్ చేస్తున్నామని తెలిపింది. డ్రగ్స్ రవాణాతో పాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. ఇప్పటి వరకు పట్టుబడ్డ 4,658 కోట్లలో నగదు 395 కోట్లు ఉందని తెలిపింది ఈసీ. 489 కోట్ల విలువైన మద్యం ఉన్నట్లు పేర్కొంది. 2,069 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయంది. 2019 ఎన్నికల సమయంలో 3,475 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది ఈసీ. ఈసారి భారీ స్థాయిలో అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడినట్లు తెలిపింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా పట్టుబడిన వాటిలో 75% డ్రగ్స్ ఉండటంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది.